శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ద్వాదశ రాశుల వారికి కూడా అక్టోబర్ 16 నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ప్రత్యేకంగా ఈ యొక్క అక్టోబర్ 16 నుండి 31 మధ్యలో గురు గమనం అనేటువంటిది కర్కాటకంలోకి వస్తుంది. ఎప్పుడైనా సరే గురువు ఈ యొక్క బుధుడిల్లు విడిచి ఇక్కడికి వచ్చినప్పుడు చాలా ప్రశాంతత పొందుతారు. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి ఈ యొక్క స్థానాన్ని సింహలగ్నము, సింహరాశి అని అంటారు. ఈ సింహరాశి రాజు, ఇక్కడ ఉన్నటువంటిది మంత్రి లేదా రాణి అని అంటారు. ఎప్పుడైతే గురువు రాజు యొక్క సామ్రాజ్యం కింద పరిగణలోకి తీసుకుంటారు కుండలిలో, అందులోకి వచ్చినప్పుడు ఒక రాజ్య గురువు ఎంత ప్రశాంతత పొందుతాడు, ఒక టీచరు మర్యాద ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎంత ప్రశాంతత పొందుతారు, అంత ప్రశాంతత ఈ యొక్క 15 రోజుల్లో అందరూ కూడా పొందొచ్చు. సో ఆ ప్రకారంగా గురు గమనం మారుతుంది. ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ప్రత్యేకంగా మనం గత పక్షంలో చెప్పుకున్నట్టుగా ఈ పక్షంలో కూడా అందరూ కూడా వారి యొక్క లక్షణాలు, వారి యొక్క మనస్తత్వాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి అక్టోబర్ 16వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా వృశ్చిక రాశి అనగానే గత ఎపిసోడ్లో కూడా మనం క్లియర్గా చెప్పుకున్నాము, వీరి యొక్క లక్షణాలు అత్యంత క్లిష్టమైన పరిస్థితులను కూడా హ్యాండిల్ చేయగలరు అని చెప్పి. కొంతమంది ఏమో అవునండి మీరు చెప్పింది కరెక్టే, అసలు చాలా దారుణమైన సిచ్యువేషన్స్ని ఫేస్ చేసే కాబట్టి ఈరోజు బాగున్నా అనే వాళ్ళు ఉన్నారు. కొంతమంది కరెక్ట్ కాదండి, మీ విశ్లేషణలో కొంత తప్పు ఉందని కొంతమంది అన్నారు. మనకు ఒక రాశి దాని యొక్క లక్షణాలు నేను డిసైడ్ చేసిందో నేను కొంచెం ఏదో విపులంగా చెప్తున్నాను అంతే తప్ప, సాధారణంగా ఏంటంటే ఎంతోమంది ఋషులు మునులు వీటి గురించి డిస్క్రిప్షన్స్ చాలా చోట్ల రాసున్నాయి. ఒక్కొక్కరు ఒక్కోలా రాశారు, నేను ఒకటి కరెక్ట్ అనిపించి చెప్పాను మీతోని. అయితే దీంట్లో ఒక చిన్న విషయం చెప్తా. కొంతమంది శారీరకమైనటువంటి దృఢత్వము లగ్నం నుండి వస్తుంది. మీ లగ్నం కనుక బాగాలేదనుకోండి, ఖచ్చితంగా వృశ్చిక రాశి వారికి వచ్చే కష్టాలు రావాల్సిందే, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే కుజుడు రాశాధిపతి, వీళ్ళకు జాతకరీత్యా ఒకవేళ ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు రావాలి, ఎక్కువ వేడిలో పనిచేయాలి, ఎక్కువ చలిలో పనిచేయాలి అనేటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి. వీళ్ళు తట్టుకోలేరు ఎప్పుడు లగ్నంలో గనక ఉండే గ్రహం వీక్గా ఉంటే. సో ఇప్పుడు ఈ 28వ తారీఖు వరకు వీరికి అలాగే ఉంటుంది, వీక్గా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఎప్పుడైతే లగ్నంలోకి గనక కుజుడు వచ్చాడు అనుకోండి, అద్భుతంగా ఉంటుంది. సీరియస్లీ కుజుడు స్వక్షేత్రంలోకి ఎంటర్ అయితే భూమి, అలాగే అగ్ని, అలాగే మెటల్ ఇవన్నీ కలిసి వస్తాయి వీళ్ళకి బాగా. సో భూ సంబంధిత వ్యాపారస్తులు, రైతులు, కుల వృత్తులు చేసుకునే వాళ్ళకి బాగుంటుంది. కానీ రాజకీయ నాయకులకు బాలేదు, సినిమా వాళ్ళకు, మీడియా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకు బాలేదు, ఎట్టి పరిస్థితుల్లో శుక్రుడు బాలేడు కాబట్టి. అలాగే వ్యాపారస్తులకు మాత్రం 28వ తారీఖు వరకు బాగుంటుంది. ఎప్పుడైతే ఈ యొక్క కుజుడి యొక్క స్థానంలోకి వస్తాడో బాగుండదు. ఎందుకు అంటే ఖచ్చితంగా ఈ యొక్క వృశ్చిక రాశిలోకి ఉన్నటువంటి బుధుడు అంత మంచి శుభలాభాలు ఇవ్వడు. వృశ్చికంలో ఉన్న వాళ్ళకి 4వ స్థానమునందు రాహుగ్రహ సంచారం, రాహువు 4వ ఇంట ఉంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఆరోగ్య సంబంధితమైనటువంటి విషయాల్లో. కొంతమంది ఇళ్లలో ఎప్పుడు మా ఇంట్లో ఎవరికి ఆరోగ్యం బాగుండదో తెలియదు, అమావాస్యకు ఒకరికి ప్రాబ్లం ఉంటే పౌర్ణమికి ఇంకొకరికి ప్రాబ్లం ఉంది అని చెప్పే వాళ్ళు ఉన్నారు. వృశ్చిక రాశిలో ఉన్న వాళ్ళు చెప్పిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వీరందరికీ నేను చెప్పేటువంటి సలహా ఏమిటంటే అండి, అమావాస్య రోజు వీలైతే అందరికి కూడా నేను తర్వాత చెప్తుండొచ్చు నెక్స్ట్ ఈ కంటిన్యూ వీడియోలో, అమావాస్య రోజు ఒక గుమ్మడికాయని మధ్యకు కోసి దాంట్లో ఉన్నటువంటి దొబ్బ అంటారు కదా, మధ్యలో ఉన్నదంతా తీసి ఆముదము, నువ్వుల నూనె పోసి అఖండ ఒత్తి పెట్టేసి ఇంట్లో దక్షిణం వైపు వెలిగించండి. అది మొత్తం పచనమయ్యేంత వరకు వదిలేయండి. అది అపార్ట్మెంట్లో ఉండేటువంటి వారికి కరెక్ట్ కాకపోవచ్చు. అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకైనా సరే మీకు ఒకవేళ వాష్ ఏరియా ఉంటే ఏదైనా ఒక సాయంత్ర సమయంలో, అసుర సంధ్యా సమయంలో వెలిగించండి, సరిపోతుంది. సొంతిల్లు ఉన్న వాళ్ళైతే కనుక ఇంకా మంచిది ఇలా చేసుకోవడం. దీని వలన ఏవైనా విపరీతమైనటువంటి నరఘోష, నరపీడితములు, ఏవైనా సరే దృష్టి దోషములు, ఏవైనా చెదురుబాట్లు దాటినా సరే వెంటనే దాని యొక్క దుష్ప్రభావం నుంచి బయటపడతారు. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి రాహు 4వ స్థానంలో ఉంటే కూడా ఇలాంటి పని చేస్తే మంచిది. పంచమంలో శని ఎప్పుడు కూడా ఏంటంటే విపరీతమైనటువంటి భయాన్ని ఇస్తాడు.
ఏదో కోల్పోతున్నాము అనేటువంటి భావం. చాలామంది అండి వాళ్ళ వాళ్ళ రిలేషన్ని వాళ్ళే బ్రేక్ చేసుకుంటారు. అసలు సందర్భం లేదు, ఏదో భయం, మా నాన్న వద్దంటాడేమో, మా అమ్మ వద్దంటుందేమో, అమ్మో నాకు ఇది వద్దు, నేను వెళ్ళిపోతా, నేను ఈ రిలేషన్షిప్ని బ్రేక్ చేస్తా. లేదా కొంతమంది వివాహమైన తర్వాతకి వాళ్ళ గతంలో జరిగిన కొన్ని విషయాలు వీళ్ళకి తెలుస్తాయేమో. ఈ లేనిపోని భయాందోళనల వల్ల రిలేషన్షిప్స్, పెళ్ళైన వాళ్ళు, ప్రేమించుకుంటున్న వాళ్ళు బ్రేకప్లు అవుతూ ఉంటాయి. సో ఒకసారి ప్రశాంతంగా ఆలోచించండి, ఎందుకు ఇలా నా మనస్సు ప్రేరేపితం అవుతుంది అనేటువంటి విధంగా ఆలోచించండి. ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అనేటువంటిది వస్తుంది. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి ఏకాదశ దశమ స్థానాల విషయానికి వస్తే కేతుగ్రహ సంచారం, నవమ స్థానంలో గురువు. నవమ స్థానంలో గురువు ఎప్పుడు కూడా మంచి విద్యని, మంచి ఎక్స్పీరియన్స్ని ఇస్తాడు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అలాగే వీరికి అనుకోని తలవని తలంపుగా ప్రత్యేకంగా ఏదో ఒక ఆఫర్ రావడం కూడా జరుగుతుంది ఈ 15 రోజుల్లో. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే. పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలి అని అంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. 2025 రూపాయలు ఛార్జ్ చేస్తాం. దేనికి అంటే ఖచ్చితంగా మేము 3 గంటల సమయం పడుతుంది జాతకం కోసం కాబట్టి. అలాగే అన్ని వర్గాల వారికి సంబంధించి ఏ మంత్రం చదవాలి, రెమెడీ తీసుకోవాలనే విషయాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుంటాం. ఇప్పటి వరకు మనము అక్టోబర్ 16వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహ సంచార రీత్యా అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. విశేషంగా మీరందరూ కూడా ఏదైనా మంత్రం చదివితే మంచిది అనుకుంటే క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారనుకోండి, మనకు కొన్ని రకాలైనటువంటి దారుణమైనటువంటి దుష్టగ్రహాల వల్ల ఇబ్బంది అనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. ప్రత్యేకంగా చేసుకుంటే ఆరోగ్యరీత్యా బాగుండదు, ఆర్థిక రీత్యా బాగుండకుండా కొంతమంది ఉంటారు. వీటన్నిటికీ సంబంధించి హనుమద్ భడబారణ స్తోత్రం అని ఉంటుంది. ప్రతిసారి నేను రాసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, ఇవన్నీ చెప్తున్నా కదా, నిజంగా చెప్తున్నానండి. హనుమద్ భడబారణ స్తోత్రం కనుక ఎవరైనా ఒక్కసారి వినండి, జస్ట్ ఇంకా వీలైతే యూట్యూబ్లో హనుమద్ భడబారణ స్తోత్రం బై రస్రాజ్ మహారాజ్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఓం హం 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 హనుమంత ఇలాంటివి షార్ట్స్లో చాలా వచ్చి వినుంటారు మీరు. ఆ గొంతుతో పాడతాడు, అద్భుతంగా ఉంటుంది. మీరు ట్రావెలింగ్లో ఉన్న రోజు ఒకసారి అది విన్నా చాలా మంచి ప్రశాంతత లభిస్తుంది. ఎన్నో అద్భుతమైనటువంటివి ఉన్నాయి, కానీ హనుమద్ భడబారణ స్తోత్రం అనేటువంటిది చాలా మంచి శక్తినిస్తుంది. ఒకటి. రెండవది, ఆడవాళ్ళు నిత్యము కూడా దుర్గా కవచం చదవండి. మీరు ఒకవేళ డేట్లో ఉన్నప్పటికీ మనసులో ఆ యొక్క దుర్గా కవచం పఠనం ఒకసారి చేయండి, చాలా మంచి సత్ఫలితం ఉంటుంది. బయటికి చదవద్దు, డేట్లో ఉన్నప్పుడు మనసులో స్మరించవచ్చు, ఎటువంటి సందేహం లేదు, దోషం లేదు. నిత్యము కూడా ఒకసారి దుర్గా కవచం పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం చదివితే చాలా మంచిది. డబ్బు పరంగా చాలామంది అడుగుతున్నారండి, మాకు డబ్బు కావాలండి. రెండే విషయాలు, మీరు ఐశ్వర్యవంతులు కావాలా, ధనవంతులు కావాలా? ఐశ్వర్యవంతులు అంటే సంపాదించిన సంపాదన ఇంటి దాకా రావడం, అప్పులు కాకపోవడం, కడుపునిండా తినడం, కంటినిండా నిద్రపోవడం, వీలైతే ఒకటికి ఇచ్చే స్టేజ్లో ఉండడం. దీన్ని ఐశ్వర్యవంతుడి లక్షణం అంటారు. పిల్లా పాపలకు లోటు లేకుండా మంచిగా ఇంటికి రాగానే పిల్లలు మంచిగా ఆనందంగా సంతోషంగా ఉండడం, ఏ రోగాలు లేకుండా ఉండడం. మరి ధనవంతులు అంటే రోగాలు ఉంటాయి, రొస్తులు ఉంటాయి, భార్యాభర్తలు కలిసి ఉండరు, డబ్బు మాత్రం మెండుగా ఉంటుంది, కడుపు నిండా తినలేడు, కంటి నిండా నిద్రపోలేడు, డబ్బు ఏమవుతుందో, ఎవడు కొట్టేస్తాడో, ఏమవుతుందో ఆలోచనలతోనే వచ్చిపోతాడు. మనం ఐశ్వర్యవంతులం అవుదాం, ధనవంతులం కాదు. ఐశ్వర్యవంతులు అవ్వాలంటే ఏం చేయాలండి అంటే నిత్యము కూడా మహాలక్ష్మి అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామావళి ఉంటుంది. ఈ అష్టోత్తర శతనామావళి ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం పారాయణలాగా పారణ చేయండి. అంటే ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం మహామాయినే నమః, ఓం కైవల్యప్రదాయినే నమః, ఇలా ఉంటుంది మంత్రం. ఈ మంత్రము అలా నిత్యము కూడా చేయండి 108 సార్లు. మీకు డబ్బు, ఐశ్వర్యము, అష్టలక్ష్ములు వస్తారు. కాబట్టి విశేషంగా ఇవన్నీ చేయడం మంచిది. చాలామంది వివాహం కాని వాళ్ళు, సంతానం కాని వాళ్ళు ప్రత్యేకంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారందరి గురించి ఇప్పుడు మేము ఒక 40,000 అండి, 50,000 అండి పూజ చేయించుకోండి అంటే చాలా కష్టంగా చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు.
వీళ్ళందరి కోసం కూడా ప్రత్యేకంగా ప్రతి నెల ఆఖరి మంగళవారం నాడు అమ్మాయిలు, వివాహం కాని అమ్మాయిలకైతేనేమో వరపాశుపతము అనేటువంటి హోమము, అభిషేకము, అబ్బాయిలకైతేనేమో కన్యాపాశుపతము, కన్యా హోమము అనేటువంటి అభిషేకము, హోమము నిర్వహించబడుతుంది. ఇది సామూహికమే, కానీ ఎవరికి వాళ్ళకే శివలింగం ఉంటుంది, ఎవరికి వాళ్ళకే హోమం కూడా ప్లాన్ చేస్తాం. లేదంటే 9 మంది ఉన్నారంటే ఒకే హోమగుండంలో ఒక దిక్కుకు 3 చొప్పున కూర్చోబెట్టి 9 మందితో హోమం కూడా చేయిస్తారు. ప్రత్యేకంగా ఇలా చేయడం వలన ఖచ్చితంగా వివాహం కాని వాళ్ళకు వివాహం అవుతుంది. సంతానం కాని వాళ్ళకు కూడా సంతాన పాశుపతం అని ఉంటుంది. సంతాన పాశుపతం శివుడికి అభిషేకం, తర్వాతకి హోమం కూడా ఉంటుంది. ఈ పూజాది క్రతువులకు, అర్చకులకు, పూజా సామాన్యులకు అంతా కలిపి 15,000 రూపాయలు మాత్రమే. ఇవి అర్చకుల యొక్క, అంటే 2 అర్చకులకి, సామాగ్రికి అంతా కూడా ఇందులోనే తీసుకోవడం జరుగుతుంది. వేరే తీసుకోం. ఈ నెల అయితే అక్టోబర్ 28వ తారీఖు ఉంటుంది. ఆసక్తి కలవారు ఎవరైనా సరే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి మీరు ఈ యొక్క పూజలో పాల్గొనవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.